అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ కిడ్నీని తీసి మరొకరికి మార్చే క్రమంలో దారుణం చోటు చేసుకుంది. కిడ్నీ దాత మరణించింది. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ బాలరంగుడు, పుంగనూరు డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ బాలాజీ నాయక్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని పోలీసులు గుర్తించారు. తమ వద్దకు వచ్చే డయాలసిస్ బాధితులతో కిడ్నీ మార్పిడి ఏర్పాటు కోసం బేరాలు కుదుర్చుకున్నారని తెలుస్తుంది. విశాఖ మధురవాడకు చెందిన కిడ్నీ బ్రోకర్ల సహాయంతో కిడ్నీ దాతలను ఏర్పాటు చేసుకునేవారని సమాచారం. వారిని విశాఖ నుంచి మదనపల్లికి రప్పించే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. మదనపల్లి ఎస్బీఐ కాలనీలోని గ్లోబల్ ఆసుపత్రిలో డాక్టర్ అవినాష్, డాక్టర్ శాశ్వతి, అక్కడ పనిచేసే నీరజ్ ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని చాలా కాలంగా నడిపిస్తున్నారని తెలుస్తుంది. వైజాగ్ మధురవాడకు చెందిన మహిళ నుంచి కిడ్నీ తీసుకునేందుకు బేరం కుదుర్చుకున్నారని పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఆమెను మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. కిడ్నీ తీసే సమయంలో వైద్యం వికటించి ఆ మహిళ మృత్యువాత పడింది. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని వైజాగ్ తరలించే ప్రయత్నం చేయడంతో విషయాన్ని పసిగట్టిన మృతురాలి భర్త సూరిబాబు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిరుపతి ఈస్ట్ సిఐ శ్రీనివాసులు విచారణ చేపట్టడంతో కిడ్నీ రాకెట్ వ్యవహారం బయటపడింది. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ బాలరంగడు, పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ ఇన్ఛార్జ్ బాలాజీ నాయక్ ప్రమేయంతోనే ఇదంతా జరుగుతుందని గుర్తించారు. గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ అవినాష్, డాక్టర్ శాశ్వతి, నీరజ్ ను మదనపల్లి 2 టౌన్ సిఐ రాజారెడ్డి డీఎస్పీ కార్యాలయానికి తరలించి విచారణ చేస్తున్నారు. గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ అవినాష్ తండ్రి డాక్టర్ ఆంజనేయులు చిత్తూరు డీసీహెచ్ఎస్ గా ఉన్నారు. ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని కిడ్నీ మార్పిడిలు చేస్తున్నారని సమాచారం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ కిడ్నీని తీసి మరొకరికి మార్చే క్రమంలో ఈ దారుణం చోటు చేసుకున్నట్లుగా సమాచారం. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. ఎస్ గోపి. మదనపల్లిలో వెలుగులోకి వచ్చినటువంటి కిడ్నీ రాకెట్ కి సంబంధించి ఒక్కొక్క సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే మొత్తం 9 మందిని పోలీసులు నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది. వైజాగ్ కి చెందినటువంటి 2 మహిళలు, మధురవాడకు చెందిన 2 మహిళలు, అదేవిధంగానే ఇక్కడ మదనపల్లికి చెందినటువంటి 2 డయాలసిస్ సంబంధించినటువంటి టెక్నీషియన్లు, వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళతో పాటు గ్లోబల్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి యాజమాన్యంలో ఉన్నటువంటి 3 కూడా అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగానే మేనేజర్లు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. అయితే ఒక్కొక్కటి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ మహిళని, అంటే యమున అనేటటువంటి మహిళని వైజాగ్ నుంచి కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఆమెకి మాయ మాటలు చెప్పి వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పి కూడా చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత కిడ్నీ మార్పిడిలో బాగా జరుగుతున్న శస్త్రచికిత్సలో ఆమెకి వైద్యం వికటించి ఆమె చనిపోవడం జరిగింది. అయితే దాన్ని గోప్యంగా పెట్టి వాళ్ళ భర్త, వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడికి రప్పించి ఇక్కడి నుంచి కూడా వైజాగ్ పంపించే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలోనే అతను పోలీసులను ఆశ్రయించడం జరిగింది. వెంటనే తిరుపతి పోలీసులు ఆ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకుని అంటే బాడీని కూడా రికవరీ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఇందులో ఎంత మంది ఉన్నారు, ఎందుకంటే హాస్పిటల్ కి సంబంధించినటువంటి చైర్మన్ గా వ్యవహరిస్తున్నది సాక్షాత్తు చిత్తూరు జిల్లా సంబంధించినటువంటి డిఎంహెచ్ఓ అధికారి. సో ఇతని ప్రమేయంతో ఇవన్నీ కూడా ఈ ముఠా అంతా కూడా జరుగుతుందనేది ప్రధానంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. ఇవాళ డిఎంహెచ్ఓ స్థాయి అధికారులు ఉన్నటువంటి అతన్ని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే వైద్య శాఖ అధికారులు పూర్తి స్థాయిలో దీనిపైన దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ మరికొన్ని కూడా అరెస్టులు ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ఇందులో గతంలో ఎవరెవరు, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ కిడ్నీ రాకెట్ నిర్వహిస్తున్నారు, ప్రస్తుతానికి వీళ్ళ బాధితులు వీళ్ళకి ఏ విధంగా న్యాయం జరగాలనే దానిపైన మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. వరలక్ష్మి. ఎస్ గోపి, మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ దీనిపైన పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించడం జరిగింది. అందువల్లనే ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు కిడ్నీ రాకెట్ వ్యవహరిస్తున్నట్లు కూడా చెప్తున్నారు. బట్ బాధితులు ఎవరు, అంటే ఎవరు ఎక్కడి నుంచి వీళ్ళంతా కూడా ఈ కిడ్నీస్ సంబంధించిన సేకరణ ఏ విధంగా చేశారు, అదే విధంగానే ఎవరికి మార్పులు చేశారు. ఎందుకంటే
డబ్బున్న వాళ్ళకే అంటే ఈ కిడ్నీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో వాళ్ళందరూ కూడా ఇట్లా మార్పులు చేర్పులు చేసుకుంటారనేటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన వాళ్ళపైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. మొత్తం మీద నిన్న జరిగిన ఘటనకు సంబంధించి అంటే ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు మనం ఎక్కడా కూడా చూడలేని పరిస్థితి. అలాగే కిడ్నీ ర్యాకెట్ కి సంబంధించి అది ఒక్కసారిగా దానికి మూలాలు మదనపల్లిలో రావడం, దాని తర్వాత వైజాగ్ నుంచి కొంతమంది మహిళలను అంటే ఆ మహిళల్ని ఇక్కడ తీసుకొని వచ్చి ఈ రకంగా వ్యవహరించారు కాబట్టి గతంలోనూ ఈ గ్లోబల్ హాస్పిటల్ కి సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, అదేవిధంగానే ఒక ప్రభుత్వ అధికారిగా ఉండి అదే కాకుండా జిల్లా యంత్రాంగానికి వైద్య అధికారిగా ఉన్నటువంటి ఆంజనేయులు నడుపుతున్నటువంటి ఈ హాస్పిటల్ కి సంబంధించి ఆయన వ్యవహారం పైన ఇప్పటి గతంలోనూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ రకంగా కిడ్నీ ర్యాకెట్ కి సంబంధించి ముఠాతో కొమ్ము కాస్తారని చెప్పి ఎక్కడా కూడా అధికారులకు అనుమానాలు రాలేదు. అయితే దీనిపైన మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. అందువల్లనే అన్నమయ్య జిల్లా కలెక్టర్ సంబంధించిన ఆదేశాల ప్రకారం పూర్తి స్థాయిలో వైద్య అధికారులు ఇప్పటికే హాస్పిటల్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఉన్నటువంటి డైరెక్టర్లు, అదేవిధంగా హాస్పిటల్ కి సంబంధించినటువంటి ముఖ్యమైన డాక్టర్లు, అదేవిధంగానే యమునాకు సంబంధించి వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్లు వీళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. 3 బృందాలను ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగానే గతంలో ఈ హాస్పిటల్ కి సంబంధించిన వాళ్ళతో కిడ్నీ ర్యాకెట్ తో మోసపోయినటువంటి వాళ్ళు ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళు కూడా వచ్చి స్వేచ్ఛగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలనేది ప్రధానంగా అధికారులు చెప్తున్నారు. దీనిపైన మాత్రం పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకునే విధంగానే ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. వరలక్ష్మి. ఎస్ గోపి, మృతురాలి భర్త ఎవరైతే సూరిబాబు ఉన్నారో వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతోనే పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. మరి వాళ్ళ నష్టపరిహారంగా ఏం కోరుతున్నారు? వాళ్ళ డిమాండ్స్ ఏంటి? అంటే డిమాండ్స్ ఏం లేదు, నష్టపరిహారం కూడా అంటే ఏం లేదు. కానీ అంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అంటే అతను సూర్యబాబు చెప్తుందేరా అంటే మాకు కుటుంబ సభ్యులకు కూడా ఎవరికి తెలియదు, ఆర్థికంగా మేము ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. దీన్ని ఆసరాగా తీసుకుని తమ భార్యకి మాయ మాటలు చెప్పి ఆ ఇద్దరు మహిళలు ఇక్కడి నుంచి కూడా వైజాగ్ నుంచి కూడా తీసుకెళ్లడం జరిగింది. మేము ఒక అంటే పుణ్యక్షేత్రానికి యాత్రకు వెళ్తున్నాం తిరుపతికి అంటూ కూడా ఇట్లా వెళ్లడం జరిగింది. దాని తర్వాత నేరుగా మదనపల్లికి తీసుకెళ్లి అక్కడ ఈ రకంగా కిడ్నీ మార్పిడి చేస్తున్నట్టు ఈ రకంగా చేయడం జరిగింది. దీనివల్ల మా భార్య చనిపోయింది కాబట్టి మాకు న్యాయం జరగాలనేది ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే భవిష్యత్తులో ఇలాంటి అంటే మరో కుటుంబంలో ఎవరికి కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా చేయాలనేది ప్రధానంగా ఆయన చేస్తున్న డిమాండ్. అందువల్లనే మదనపల్లిలో అక్కడ చనిపోయిన తర్వాత అతనికి ఎన్నో రకాలుగా మాయమాటలు చెప్పి అంటే పెద్ద మొత్తంలో నీకు డబ్బులు ముట్ట చెప్తాం, ఫస్ట్ ఇక్కడ నుంచి మీ భార్యని మీరు తీసుకొని వెళ్ళిపోండి, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామంటూ కూడా గ్లోబల్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి డాక్టర్లు కావచ్చు, అదేవిధంగానే నిర్వాహకులు చెప్పిన తర్వాత అక్కడ నుంచి కూడా నేరుగా హాస్పిటల్ నుంచి తిరుగు ప్రయాణం అయిన సందర్భంలో తిరుపతి వరకు వచ్చినటువంటి వ్యక్తి సూరిబాబు. దాని తర్వాత ఆయన అంటే భవిష్యత్తులో ఎవరికి కూడా ఇలాంటి ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతోనే పోలీసులను ఆశ్రయించడం జరిగింది. 112కు ఫోన్ చేసి ఆయన ఫిర్యాదు చేయడం, దాని తర్వాత పోలీసులు నేషనల్ హైవే పైన వాహనాన్ని ఆపి దాని తర్వాత అంటే బాడీని అంతా కూడా రికవరీ చేయడం, దాని తర్వాత అతనికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకునే రకంగా చేయడం జరిగింది. సో మొత్తం మీద దీంట్లో 2 కోణాలు, ఒకటి అతనికి న్యాయం చేయాలి, ఆ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి, మరొకటి గతంలో కిడ్నీ ర్యాకెట్ కి సంబంధించి ఎవరెవరు వ్యవహరించారు, అంతకు ముందు ఎవరైనా సరే ఇలా ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఈ కిడ్నీ ర్యాకెట్ వ్యవహారం నడుపుతున్నారనే దానిపైన మాత్రం పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్లనే అన్నమయ్య జిల్లా ఎస్పీ దీనిపైన చాలా సీరియస్ అవడం జరిగింది. కలెక్టర్ ఆదేశాల ప్రకారం హాస్పిటల్ కూడా సీజ్ చేయడం జరిగింది. వరలక్ష్మి. రైట్ గోపి, థ్యాంక్ యూ.